ఓకే అండి, మేమైతే పిల్లల హాస్టల్ కాడికి వచ్చాను. పిల్లల్ని ఈరోజు ఉగాది పండుగ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాబట్టి హ్యాపీ ఉగాది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నా పిల్లల దగ్గరికి వస్తే ఏదైనా మన ప్రపంచం మన పిల్లలు మనకు వస్తాయి కదా. హాస్టల్లోనైతే అందరు సరదాగా హ్యాపీగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. నేనైతే పిల్లల కోసం మంచి ఫుడ్ తీసుకొచ్చాను ఇంట్లో నుంచి. నేనైతే ఉగాది పచ్చడితో సహా తీసుకొచ్చాను. ముందుగా ఉగాది పచ్చడి కొంచెం కొంచెం తాగండి మమ్మీ. యాప పువ్వు, మిరియాలు అన్నీ వేయాలిరా. మిరియాలు, యాప పువ్వు, కొబ్బరి, అత్తిపండు, ఉప్పు, బెల్లం, చింతపండు. పిల్లలు ఒక్కటే ఊరుతున్నారుగా మమ్మీ. నువ్వు కూడా కొద్ది తాగు. బాగుందా మమ్మీ? యాప పువ్వు. నేను బగారా తయారు చేశాను ఈరోజు. మంచిగా గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ తయారు చేశాను. నేను ప్రసాదం తీసుకొచ్చాను, పరవన్నం. కోసం కేలా, ఫ్రూట్స్, బిస్కెట్లు అన్నీ మా పిల్లల కోసమే. మా పిల్లలకి హ్యాపీ చాలా అంటే. ఓకే అండి, మేమైతే పిల్లల కోసము ఓకే ఓకే కోసం అయితే కంకణాలు తీసుకొచ్చాము ఇద్దరు పిల్లలకి. ఇదే కదా ఉగాది పండగ అంటే, కంకణం కట్టుకోవడమే చాలా స్పెషల్. పిల్లల కోసం అయితే నేను రెడీ చేశాను ఫుడ్. ఇక్కడ ఏంటంటే డోనర్స్ కూడా ఇస్తున్నారు ఈరోజు పిల్లలకి. చాలా స్పెషల్గా ఏమేమో ఐటమ్స్ ఇస్తున్నారు. చిన్న ముద్దలే అమ్మా. ఉగాది ఇలా పిల్లల మధ్యలో జరుపుకుంటే హ్యాపీనెస్ వేరండి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చెవి నీకు తినడం అయితే అయిపోయింది. హ్యాపీగా కూర్చున్నాము. ఈరోజు పిల్లల కోసం కేక్, పప్పు చారు. ఇందా మమ్మీ ఇంకేమి ఇస్తున్నారు? ఇదేంటో కొంచెమే